అయినా నేను పొదిలి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 3 నెలల నుంచి రీజన్ యూజ్ చేస్తున్నాను. సో, నాకున్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే డీఎన్ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంది. సో, నా కళ్ళకు సంబంధించి నా కంటిలో నరాలు సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్ల నాకు చూపనేది సెంట్రల్ స్పాట్ అనేది వచ్చింది. సో, నైట్ గాని, పగలు గాని ఏదైనా చూస్తున్నప్పుడు మధ్యలో ఆబ్జెక్ట్ అనేది మిస్ అయిపోతుంది. సో, ఈ ప్రాబ్లమ్‌తో గత 1 ఇయర్ నుంచి ఇబ్బంది పడుతున్నాను. సో, డాక్టర్ గారికి చూయించినప్పుడు అది డీఎన్ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో, దీనికి సొల్యూషన్ లేదు. సో, జాగ్రత్తగా ఉంటాం తప్ప, ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఉంటాం తప్ప వేరే ఆప్షన్ లేదనే విషయం చెప్పారు. సో, ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్ యూజ్ చేశాను గత 1 ఇయర్ నుంచి. కానీ ఎటువంటి తేడా అయితే ఏం కనిపించలేదు. సో, నా ఫ్రెండ్ ద్వారా తెలిసిన తర్వాత రీజన్ స్టార్ట్ చేశాను. రీజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ 3 మంత్స్ అయింది యూజ్ చేసి. లెఫ్ట్ ఐలో సెంటర్ స్పాట్ అనేది క్లియర్ అయిపోయింది. ప్రెజెంట్ లెఫ్ట్ ఐ క్లియర్‌గా కనిపిస్తా ఉంది. సూపర్. సో, రైట్ సైడ్ ఐ వచ్చేసరికి ఒక 50% తగ్గింది. రీసెంట్‌గానే మళ్ళీ టెస్ట్ చేయించాను. సో, ఇంతకు ముందు ఆల్రెడీ టెస్ట్ చేసినప్పుడు నర్వస్ అది ప్రాబ్లమ్ ఉంది. రెటీనా ప్రాబ్లమ్ ఉంది. వీక్‌గా ఉంది. నర్వస్ సిస్టమ్ వీక్‌గా ఉందనే విషయం చెప్పారు డాక్టర్స్. సో, రీసెంట్‌గా ఒక 1 వీక్ 4, 5 డేస్ బ్యాక్ మళ్ళీ టెస్ట్ చేయించాను. మొన్న ఏప్రిల్ 30 చేయించాను. సో, అన్ని రిపోర్ట్స్‌లో గూడా టోటల్‌గా నార్మల్ అనొచ్చింది. నర్వస్ సిస్టమ్ గావచ్చు ఇవన్నీ గూడా. సెంటర్ స్పాట్ ఒక్కటి మాత్రం ఒక 50% రైట్ ఐలో ఇంకా ఉంది. సో, మేబీ ఇంకా తగ్గిద్ది అని చెప్పారు డాక్టర్స్. సో, ఇంకా ఫర్దర్ టెస్ట్‌లు గూడా మళ్ళీ చేద్దామని గూడా చెప్పారు. సో, డాక్టర్సే అసలు ఎటువంటి సొల్యూషన్ లేదు అని చెప్పిన ప్రాబ్లమ్ ఈరోజు హ్యాపీగా నాకు తగ్గి, ఈరోజు హ్యాపీగా డ్రైవింగ్ చేయగలుగుతున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు గానీ, ఏదైనా చూసేటప్పుడు గానీ క్లియర్ విజన్ వచ్చిందిప్పుడు. సో, చాలా థాంక్ యూ వెరీ మచ్ కంపెనీకైతే. సో, ఇలాంటి మంచి ప్రొడక్ట్ ఇచ్చినందుకు. ఎందుకంటే డాక్టర్ గూడా సాల్వ్ చేయనటువంటి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చారు మాకు. సో, థాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా దీంతో పాటు నా స్కిన్ గ్లో పెరిగింది. జనరల్‌గా నాకు ఎండకు గనక బయటికెళ్తే వెంటనే ట్యాన్ అయిపోతాను. అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ అయినా సరే, నేను బయటికెళ్ళినా సరే స్కిన్ గ్లో తగ్గట్లేదు. గ్లో అలాగే మెయింటైన్ అవుతా ఉంది. అదొక విషయం గమనించాను. దాంతో పాటు నాకు గ్యాస్ట్రిక్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. అది తగ్గింది దీనివల్ల. దాంతో పాటు ఇంతకుముందు నేను స్వీట్ ఎక్కువ తినేవాడిని. ఈ మధ్య కాలంలో నేను గమనించిన విషయం ఏంటంటే స్వీట్ ఎందుకో తినాలనిపించట్లేదు. ఫుడ్ గూడా జంక్ ఫుడ్ గూడా తినాలనిపించే ఆలోచన గూడా తగ్గింది. మనకు తెలియకుండానే బాడీలో చాలా మార్పులొస్తా ఉన్నాయి. సో, థాంక్ యూ విక్టర్స్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.